నమస్తే, వెల్కమ్ టు రియల్ టీవీ ఫోకస్. నేను మీ వెంకటగణ వరకు. ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆయన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆయన నడుచుకున్న విధానం కావచ్చు, మరీ ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుతో ఆయన కూర్చోవటం, ఆయనతో చనువుగా మాట్లాడటం, అదేవిధంగా సభలో ఆయన వంతు వచ్చి ఆయన మాట్లాడినప్పుడు 2019లో టీడీపీ ఓడిపోవడానికి ముద్రగడ ఉద్యమమే కారణం, ముద్రగడను పక్కకు పెట్టడమే ప్రధాన కారణం, ముద్రగడని పార్టీలో తీసుకోవాలనే చర్చకు వచ్చినప్పుడు కాపు నేతలే, టీడీపీలో ఉండే కాపు నేతలే ఆయన వల్ల ఒరిగేది ఏముండదని చెబితే అధిష్టానం వెనక్కి తగ్గింది. తద్వారా 2019లో ఓటమి చవి చూశామని. కానీ వాస్తవాలు అవి కావని ఇప్పుడు టీడీపీ అంటోంది. ఎందుకంటే అసలు కాపు ఉద్యమం కానీ, కాపు ముద్రగడ పద్మనాభానికి సంబంధించి కానీ కారణం కాదు. అసలు జ్యోతి నెహ్రూ మాట్లాడుతూ, ఆయన విలేకరుతో మాట్లాడుతూ, ముద్రగడకు సంబంధించి బాగా చూసుకుంది రాజకీయంలో, ఆయనకు ఉన్నతమైన పదవులు ఇచ్చింది టీడీపీనే, ఆయన పెంచింది టీడీపీనే, ఆయన ఎక్కడ తక్కువ చేయలేదు, బతుకున్నప్పుడు చేయలేదు, చనిపోయినప్పుడు చేయలేదు. సో అది ఆయన వ్యక్తిగత అంశం అని అన్నారు. టీడీపీ అధిష్టానం 3-man కమిటీ వేసేసి వివరణ ఇవ్వమంది. దాంట్లో ప్రముఖంగా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరావు ఉన్నారు. అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల నాయుడు, మరో నేత ఉన్నారు. ముగ్గురు కమిటీ వివరణ అడిగింది, వివరణ ఇచ్చారు. వివరణ కంటే ముందే ఆయన జ్యోతుల నెహ్రూ వెళ్ళలేదా, జక్కంపూడి రాజా నిర్వహించిన సంస్మరణ సభలో ముద్రగడ పద్మనాభాన్ని జక్కంపూడి రాజా కూడా రాజమండ్రిలో నిర్వహించారు, జక్కంపేట నియోజకవర్గంలో నిర్వహించారు. మరి రాధా వెళ్ళలేదా, మరి వాళ్ళని అంతే వివరణ కోరతారా అని మీడియాలో లీకులు ఇచ్చారు ఆయన. అంటే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట ఏంటంటే, బోండా ఉమామహేశ్వరరావు టీడీపీ అధిష్టానం మీద గురువుగా ఉన్నారు. దానికి కారణం మంత్రి పదవి కోసం ఈయన ఆశించి భంగపడటం, మంత్రి పదవి ఇవ్వకపోవటం, రాకపోవటం. దీనివల్ల అవసరం వచ్చినప్పుడల్లా టీడీపీకి ఇబ్బందికర వ్యాఖ్యలు చేస్తున్నారు అందువల్ల అనేది ఆయన మీద వస్తున్న విమర్శలు. సో ఈ నేపథ్యంలోనే ఈయన దాని గురించి, ముద్రగడ అంశం గురించి మాట్లాడటం, 2019లో ఓటమి గురించి మాట్లాడటం చాలా కోపాన్ని అయితే తెప్పించింది టీడీపీ అధిష్టానానికి. బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడింది. ఆయన చిన్న నేత కాదు. బోండా ఉమామహేశ్వరరావు సీనియర్ ఎమ్మెల్యే, పోలిట్ బ్యూరో సభ్యుడు కూడా. తెలుగుదేశం పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యుడికి ఉండే ఆ ప్రయారిటీ వేరు ఉంటుంది. మరి అలా స్థానంలో ఉండి అలా మాట్లాడటం, ఇబ్బందికర వాతావరణం టీడీపీలో ఉంది. ఇప్పుడు బోండా ఉమామహేశ్వరరావు టీడీపీని వేగటం కోసమే, వేడతానని తెలిసే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనేది కొన్ని వర్గాలు చెప్తున్నమాట. సో ఆయన డిసైడ్ అయ్యారు కాబట్టే ఇలా అధిష్టానానికి కంటగింపుగా మాట్లాడుతున్నారు అనేది. ఇప్పుడు టీడీపీ కూడా డిసైడ్ అయింది. బోండా ఉమా 1, 2, 3 అట్లా 1కి 4 సార్లు అబ్జర్వ్ చేస్తున్నాం. ఆయన విజయవాడ తన నియోజకవర్గంలో, సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన ప్రతి దాంట్లో అంశంలో దూరటం, వివాదం అవ్వటం, తర్వాత విజయవాడలో మిగతా ఉన్న 2 వేరే నియోజకవర్గాలు రూరల్ అవి కూడా దూరటం, పశ్చిమ కోడ్ ఉంది, అన్ని అంశాల్లో ఈయన జోక్యం ఎక్కువ అవటం. విజయవాడ దాటి రూరల్ నియోజకవర్గాల్లో కూడా ఈయన జోక్యం ఉంటుంది. ఇది అధిష్టానం దృష్టికి వెళ్ళింది. సో కొన్ని ఆరోపణలు, కొన్ని కేసులు, వీటి వల్ల పార్టీకి అప్రతిష్ట ముట్టుకట్టుకోవాల్సి వస్తుందని గుర్రుగా ఉన్న అధిష్టానానికి అవకాశం దొరికినప్పుడల్లా ఈయన అధిష్టానం మీద కంటగింపుగా మాట్లాడటం, ఇవన్నీ గమనిస్తున్న టీడీపీ అధిష్టానం అవకాశం కోసం చూస్తోంది. ముద్రగడ మీద మాట్లాడటం, 2019 ఇష్యూ మీద మాట్లాడటం, ఓటమి ఇష్యూ మీద మాట్లాడటం వల్ల ఛాన్స్ దొరికింది అధిష్టానానికి. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో బోండా ఉమామహేశ్వరరావుని తప్పించి వంగవీటి రాధాకు ఇస్తారు అనే వార్తలు అయితే వినొస్తున్నాయి. వంగవీటి రాధా అయితే ఖచ్చితంగా మోహన్ రంగ వారసుడు, ఆయన మాజీ ఎమ్మెల్యే. సో గత 2 పర్యాయాల నుంచి, ఆయన 2-3 పర్యాయాల నుంచి ఓటమి చెందుతూ వస్తున్నారు. లాస్ట్ టైం టికెట్ ఇవ్వలేదు. ఖచ్చితంగా ఈసారి గెలుపు అవకాశాలు ఉంటాయి. రాధాకున్న చరిష్మా కానీ, వంగవీటికున్న పేరు కానీ దీనివల్ల కాపు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ బోండా ఉమాకి ఇవ్వకుండా తప్పించి వేరే సామాజిక వర్గానికి ఇస్తే టీడీపీకి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి, అదే సామాజిక వర్గం కాబట్టి వంగవీటి రాధాకి ద్వారా భర్తీ కరెక్ట్గా చేసినట్టు అవుతుంది. ఇటు
ఏదైతే ఆయన మంత్రి పదవి రాలేదనో ఇంకో కారణం చేతో టీడీపీకి ఇబ్బందికర వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి వాటికి చెక్ పెట్టే వ్యూహంలో అధిష్టానం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు వెళ్తుంది, ఆయన తప్పిస్తే రాజాకి ఇస్తారా అనేది వేచి చూద్దాం.